హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం రొటీన్గా ఒక బుక్ సమ్మరీ మాత్రమే కాకుండా ఆ పుస్తకంలో ఆ రచయిత పడిన పాటలు అండ్ అతను ఆ పాటల నుంచి ఎలా బయటకు వచ్చాడు అనేది కూడా తెలుసుకుందాం. మనందరం కూడా బాగా చదువుకుంటాం, మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాలని అనుకుంటాం అండ్ 60 ఏళ్ళు వచ్చేదాకా ఆ పని చేస్తూ రిటైర్ అవ్వాలి అని అనుకుంటాం. అంటే బేసిక్గా ఇలానే బ్రతకాలి, ఇదే బ్రతుకు అని మనకి చెప్పారు. అండ్ సేమ్ ఇలాగే మన ఇండియాలోనే కాదు, ప్రపంచం అంతా కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతుంది. సో మీరు అమెరికాకి వెళ్ళినా, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినా ఇదే మైండ్ సెట్ కామన్గా చూడొచ్చు. స్కాట్ రీకెన్స్ కూడా కాలేజీ నుండి గ్రాడ్యుయేట్ అయ్యాక తనకి కావాలనుకున్న ఖరీదైన జీవితం కోసం విపరీతంగా పనిచేయాలనుకున్నాడు అండ్ కష్టపడ్డాడు కూడా, పగలు రాత్రి కష్టపడ్డాడు. అయితే ఒకరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మిస్టర్ మనీ ముస్టాష్ అనే ఒక అతని పాడ్కాస్ట్ విన్నాడు అండ్ ఆ పాడ్కాస్ట్ విన్న తర్వాత అతని జీవితం మొత్తం మారిపోయింది. అప్పుడు దాకా తాను ఇలాగే బ్రతకాలి అని అనుకున్న ఆలోచనలన్నీ ఎగిరిపోయాయి అండ్ బ్రతికితే ఇలా బ్రతకాలి అని అనుకోవడం మొదలుపెట్టాడు. అండ్ ఆల్సో ఈ విషయం మనకి స్కూల్స్లో, కాలేజెస్లో ఎందుకు చెప్పరు అండ్ ముఖ్యంగా ఈ విషయం మన కంపెనీలో బాసులకు గనక తెలిస్తే ఎంతైనా సరే ఖర్చు పెట్టి ఈ విషయాన్ని బయటికి రానివ్వరు అని అతను అనుకున్నాడు. అండ్ అలా అనుకుని ఆగిపోలేదు, ప్లేయింగ్ విత్ ఫైర్ అని ఒక పుస్తకం కూడా దాని మీద రాశాడు. సో ఈరోజు వీడియోలో అసలు మనోడు ఈ మిస్టర్ మనీ ముస్టాష్ పాడ్కాస్ట్లో ఏం విన్నాడు, తన జీవితంలో ఏం మార్పులు చేసుకున్నాడు అండ్ తర్వాత పరిస్థితి ఎలా మారింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో మనం స్కాట్ స్టోరీ వింటున్నాం కాబట్టి స్కాట్ పొజిషన్లో మీరుంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ వినండి, ఇంకా బెటర్గా అనిపిస్తుంది. అండ్ గత 7 సంవత్సరాల నుంచి తెలుగు గీక్స్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనం చేస్తున్నాం. సో మీరు కనుక కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా ఒకసారి చూడండి. ఇందులో మీకు లైఫ్ చేంజింగ్ వీడియోస్ చాలా వరకు దొరుకుతాయి. సో మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సో ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా అసలు స్టోరీ ఆఫ్ స్కాట్ కూడా మనందరిలాగే వారానికి 5 రోజులు కష్టపడి పని చేసి మిగతా 2 రోజులు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ 5 రోజులు పని, ఇలాంటి సైకిల్లో ఉండేవాడు. ఒకసారి స్కాట్ తన లైఫ్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. నేను నా వైఫ్ బాగానే సంపాదిస్తున్నాం అండ్ వచ్చిందంతా కూడా వారాంతంలో ఖర్చు పెట్టేస్తున్నాం. మంచి లైఫ్ స్టైల్ కోసం అవసరం ఉన్నా లేకపోయినా అనవసరమైన వస్తువులు చాలా వరకు కొనేస్తున్నాం. ఖరీదైన జ్యూసర్లు, మిక్సీలు కొంటున్నాం, మంచి కార్లు కొంటున్నాం, మంచి ఫోన్లు కొంటున్నాం, రోజు బయట భోజనం చేస్తున్నాం, ప్రతి వారం షాపింగ్, ఇలాంటివి ఎఫోర్డ్ చేయగలుగుతున్నాం. కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని ఆలోచించాడు. భవిష్యత్తులో చాలా పెద్ద ఖర్చులు ఉన్నాయి. సొంతగా ఇల్లు కొనాలి, వాళ్ళకు ఒక పాప పుట్టింది, సో ఆ పసిపాప చదువు కోసం సేవింగ్స్ చేయాలి అండ్ ఆ అమ్మాయి రేపొద్దున పెద్దదవుతుంది, తనకు పెళ్లి చేయాలి, తన కాలేజీకి దాయాలి. ఇవన్నీ కూడా అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. అండ్ తర్వాత తన సేవింగ్స్ వైపు ఒకసారి చూశాడు అండ్ ఆ సేవింగ్స్ చాలదని అతనికి అర్థమైంది. దీంతో స్కాట్కి చాలా బాధ కలిగింది. రిస్క్ చేసి బిజినెస్ చేద్దాం అనుకున్నా ఇప్పుడున్న సేవింగ్స్ సరిపోవు. సో ఇప్పుడు ఏం చేయాలి, తన ఉద్యోగంలోనే అలాగే ఉండిపోవాలా అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. సో అలాగా కొన్ని రోజుల తర్వాత 2017 ఫిబ్రవరిలో ఒకరోజు స్కాట్ తన ఆఫీస్కి వెళ్తూ టిమ్ ఫెర్రిస్ షోలో మిస్టర్ మనీ ముస్టాష్ ఇంటర్వ్యూ విన్నాడు. ఈ మిస్టర్ మనీ ముస్టాష్ పేరు పీట్ యాడ్నే. ఈయన కేవలం 30 ఏళ్లకే రిటైర్ అయిపోయాడు. అప్పటి నుంచి అతను బ్లాగ్ ద్వారా చాలా మందికి స్ఫూర్తినిచ్చాడు. ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే మనం ఎర్లీగా రిటైర్ అవ్వచ్చో ఆయన నేర్పిస్తున్నాడు. ఈ ఫాలోవర్స్ని ముస్టాషియన్స్ అని అంటారు. వీళ్ళంతా కూడా ఫైర్ మూమెంట్లో భాగం. ఇక్కడ ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. ఒక సింపుల్ ఆన్లైన్ రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్ వాడి స్కాట్ కనుక్కుంది ఏంటంటే అతను అతని భార్య తమ ఖర్చులు సగానికి తగ్గించి ఆ సేవింగ్స్ని పెట్టుబడి పెడితే కేవలం 10 సంవత్సరాల్లోనే రిటైర్ అవ్వచ్చు అని. అప్పుడు అతనికి అర్థమైంది తనకి కావాల్సిందేదో అదృష్టం కాదు, తన జీవన శైలిని మార్చుకోవడం అని. సో స్కాట్ ఇంకా ఆలోచించి తన అధిక ఖర్చుల నుంచి బయటపడాలి అని అనుకున్నాడు. కానీ స్కాట్ లాంటి నార్మల్ అమెరికన్ సిటిజన్ ముందు ఆలోచించేది ఏమిటో తెలుసా? మనం ఎలా అయితే బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరిస్తామో అలాగే చాలా వరకు అమెరికన్ సిటిజన్స్ తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో ముందు స్కాట్ చేసింది ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అండ్ అది అతనికి ఫ్యూచర్లో ఏమైనా అయినా కూడా తన ఫ్యామిలీకి ధైర్యంగా ఉంటుందని ఆలోచించాడు. మీ ప్రియమైన వారి ఫైనాన్షియల్ ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి టర్మ్ ఇన్సూరెన్స్ చాలా అఫోర్డబుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ వే. దీని మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి సబ్స్టాన్షియల్ అమౌంట్ ఒకేసారి చెల్లించడం. దీనివల్ల వారి లివింగ్ ఎక్స్పెన్సెస్, వారి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకోవడంలో ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా ఉంటుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది సూపర్ అఫోర్డబుల్. జస్ట్ 600 నుంచి 700 ఒక నెలలో కడితే చాలు 2 కోట్ల కవరేజ్ మీరు పొందొచ్చు.
అంటే డిఫరెంట్ ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అవుతుంది. ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80C కింద మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ తగ్గుతుంది. సో మీరు ఫ్యామిలీకి ఎర్నింగ్ మెంబర్ అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మస్ట్. మీరు ఇంకా ప్లాన్ తీసుకోలేదా? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. 51+ ఇన్సూరర్స్ నుండి కంపేర్ చేసి 10% డిస్కౌంట్తో పాటు 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్తో టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. సో డోంట్ మిస్ అవుట్ ఆన్ సెక్యూరింగ్ యువర్ ఫ్యామిలీ. టర్మ్ ప్లాన్తో మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీని గ్యారంటీ చేయండి. అండ్ మన వీడియోలోని మెయిన్ పాయింట్, అసలు ఈ ఫైర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫైర్? ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. మీరు అగ్రెసివ్గా సేవింగ్స్ చేసి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఎర్లీగా రిటైర్మెంట్ సాధ్యమే. మనలాంటి చాలామంది యంగ్ ప్రొఫెషనల్స్ జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, ఐటీ జాబ్ చేస్తూ రోజు స్విగ్గీ లేదా జొమాటోలో ఆర్డర్స్ పెడుతూ, వీకెండ్లో పబ్స్ లేదా మూవీస్కి వెళ్తూ, లేటెస్ట్ ఐఫోన్లు కొంటూ, బ్రాండెడ్ క్లోత్స్ షాపింగ్ చేస్తూ, ఈఎంఐస్ కడుతూ సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం. స్కాట్ కూడా ఇలాగే అనుకునేవాడు. మిస్టర్ మనీ ముస్టాష్ పాడ్కాస్ట్ వల్ల ఫైర్ ప్రిన్సిపల్ తెలుసుకున్నాడు. ఫైర్ ప్రిన్సిపల్ ప్రకారం మొదట మీరు మనీ మేనేజ్మెంట్ యాప్స్ యూజ్ చేసి మీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేసుకోండి. ప్రతి రూపాయి ఎక్కడికి పోతుందో ముందు తెలుసుకోండి. మంత్లీ ఒక బడ్జెట్ ప్లాన్ని చేసుకోండి. ఉదాహరణకి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కపుల్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు సంవత్సరానికి ఒక 25 లక్షలు సంపాదిస్తున్నారు అనుకుందాం. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే కూకట్పల్లిలో ఒక 3 BHK తీసుకుని 2 కార్లు మెయింటైన్ చేస్తూ వీకెండ్ పార్టీస్, ఫారెన్ ట్రిప్స్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా చేస్తూ ఇయర్కి 2 లేదా 3 లక్షలు మాత్రమే సేవ్ చేయగలుగుతున్నారు. కానీ ఫైర్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసిన తర్వాత చీపర్ ఏరియాలో 2 BHKకి షిఫ్ట్ అయిపోయారు. ఒక కార్ని అమ్మేసి ఎక్కువగా మెట్రో వాడటం స్టార్ట్ చేశారు. వీకెండ్ పబ్స్ అండ్ క్లబ్స్ కట్ చేసి హోమ్ పార్టీస్ చేసుకోవడం మొదలుపెట్టారు. అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ బదులు లోకల్ టూరిజంని ప్రిఫర్ చేయడం మొదలుపెట్టారు. అలాగే వీకెండ్లో కోడింగ్ క్లాసెస్ నడుపుతూ సైడ్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సంవత్సరానికి 2 నుంచి 3 లక్షలు కాదు, 12 నుంచి 15 లక్షల దాకా సేవ్ చేయగలుగుతున్నారు. వాళ్ళ టార్గెట్ 45 ఇయర్స్ కల్లా రిటైర్మెంట్. ఫైర్ అంటే జీవితంలో ఎంజాయ్మెంట్ ఉండదని కాదు, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఖర్చు పెట్టేటప్పుడు వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా అనేది ఆలోచించాలి. టైం అనేది చాలా ప్రీషియస్ అసెట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల మనకి లైఫ్లో ఫ్రీడమ్ వస్తుంది. ఫైర్ ప్రిన్సిపల్ అంటే ఒకటే, మీరు కొంచెం తక్కువ ఖర్చు చేయాలి, మీ డబ్బుని సరైన చోట ఇన్వెస్ట్ చేయాలి. మూడోది, మీరు ఒక సైడ్ ఇన్కమ్ స్ట్రీమ్ని మొదలు పెట్టాలి. ఎన్ని కుదిరితే అన్ని సైడ్ ఇన్కమ్ స్ట్రీమ్లు మొదలు పెట్టాలి. ఈ ఫైర్ ప్రిన్సిపల్ చివరి గోల్ ఏమిటంటే, మన జీవితాంతం ఈ బిల్స్ కట్టడం కోసం బ్రతకడం కాకుండా మనకి నిజంగా ఇష్టమైన పని చేయగలగడం. అది ఫోటోగ్రాఫర్గా అవ్వచ్చు, ఆర్గానిక్ ఫార్మర్ అవ్వచ్చు, లేదా యోగా టీచర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే మన ప్యాషన్ని మనం ఫాలో అవ్వచ్చు. మరి ఇదంతా తెలుసుకుని మన స్కాట్ ఏమైనా చేయగలిగాడా? స్కాట్ విషయంలో చూస్తే ఫైర్ గురించి తెలుసుకున్న కొన్ని వారాల పాటు అతను తన భార్య టేలర్తో ఈ విషయం షేర్ చేయడానికి భయపడ్డాడు. ఎందుకంటే మనోడు రోజుకు ఒక ఐడియా మాట్లాడేవాడు అండ్ ఆ ఐడియాస్ని అస్సలు పాటించేవాడు కాదు. సో ఇది కూడా టెంపరరీ క్రేజ్ అని వాళ్ళ భార్య అనుకుంటుందేమో అని ఫీల్ అయ్యాడు. పైగా అతని భార్య టేలర్ ఎక్కువ సంపాదిస్తుంది, ఆమె లగ్జరీ లైఫ్ స్టైల్ని వదులుకోమని చెప్పడం గొడవకి దారితీస్తుందేమని స్కాట్ అనుకున్నాడు. ఒకరోజు స్కాట్ ఒక ఐడియా ట్రై చేశాడు. టైలర్ని వీక్లీ బేసిస్లో ఆమెని హ్యాపీయెస్ట్గా చేసే 10 విషయాలు రాయమని అడిగాడు. సర్ప్రైజింగ్లీ టైలర్ లిస్ట్ కూడా స్కాట్ లిస్ట్ లాగానే ఉంది. ఇద్దరూ కూడా తమ బేబీతో టైం స్పెండ్ చేయడం, అవుట్డోర్ యాక్టివిటీస్ చేయడం ఇలాంటివే రాశారు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఏదో బీచ్లో లైఫ్ని స్పెండ్ చేయాలి ఇలాంటివి ఏమీ మెన్షన్ చేయలేదు. అప్పుడు స్కాట్ ఫైర్ గురించి టైలర్తో చెప్పాడు. ఆమెకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం ఎంత స్పెండ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమైంది అండ్ అది అనవసరమైన ఖర్చు అని ఇద్దరు అనుకుంటున్నారు. సో అందుకే టైలర్ కూడా స్కాట్ మాట వింది. అలాగే ఈ ఫైర్ కాన్సెప్ట్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం మంచిది కాదు అని స్కాట్ అనుకున్నాడు. ఎందుకంటే ఫైర్ కాన్సెప్ట్ చాలామందికి డైజెస్ట్ చేసుకోవడం కష్టం. ఇలా ఫైర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, మనం తక్కువగా ఖర్చు పెట్టాలి అని అంటే ఈడేంట్రా పీనస్ సంఘం ప్రెసిడెంట్లా మాట్లాడుతున్నాడని వాళ్ళు అనుకుంటారు. అందుకని మన స్కాట్ వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయకుండా ఫైర్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి సిమిలర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని కలవడం బెటర్ అని అనుకున్నాడు. అలాగే ఆ కమ్యూనిటీతో కలిశాడు అండ్ వాళ్ళతో అప్పుడప్పుడు బయట కలుస్తూ ఐడియాస్ షేర్ చేసుకునేవాడు. అండ్ ఒకరోజు స్కాట్కి ఒక ఐడియా వచ్చింది. మన మాటల్ని ఒక ఫైర్ డాక్యుమెంటరీగా ఎందుకు మనం చేయకూడదు అని అనుకున్నాడు. కొన్నిసార్లు మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ప్రపంచం అంతా కూడా మనకి సహకరిస్తుంది. అలా ఒకరోజు స్కాట్కి BBC నుంచి మెయిల్ వచ్చింది. ఈ ఫైర్ డాక్యుమెంటరీ మీద పని చేద్దాం అని వాళ్ళు అడిగారు. అసలు ఇది మీకెలా తెలిసిందని అడిగితే BBC వైస్ ప్రెసిడెంట్ అయిన ట్రావిస్ షేక్స్పియర్ ఈ ఫైర్ కమ్యూనిటీలోనే ఉన్నాడు అండ్ అతను కూడా ఈ ఐడియా విన్నాడు. అదే స్కాట్కి చెప్పాడు. ఇంకా ఆ తర్వాత కొన్ని వీక్స్లోనే ఒక క్రూ రెడీ అయ్యింది. స్కాట్ తన భార్యకి చెప్పాడు,
చూడు నీకు నచ్చితేనే ఈ జర్నీ చేద్దాం అని అన్నాడు. అంతేకాకుండా ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కోసం మిస్టర్ మనీ ముస్టాష్ మన పీట్ యాడ్నేనే అడిగారు. అండ్ BBC బ్రాండ్ వల్ల అతను కూడా ఒప్పుకున్నాడు. అంతేకాకుండా తన 4 days ముస్టాష్ రిట్రీట్కి స్కాట్ని, అతని భార్య టైలర్ని అండ్ ఈ డాక్యుమెంటరీ క్రూ మొత్తాన్ని ఆహ్వానించాడు. అప్పుడు ముందు టైలర్ భయపడింది, ఇదేదో రిలీజియన్ కల్ట్లా ఉంటుందేమో అని అనుకుంది. కానీ అక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన చాలామంది జెన్యూన్ పీపుల్ని చూసి ఆమె కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయింది. ఫైర్ మూవ్మెంట్ అంటే కేవలం ఒక స్పెసిఫిక్ గ్రూప్కి మాత్రమే కాదు, తన ఖర్చుల మీద కంట్రోల్ తెచ్చుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఫైర్ కమ్యూనిటీ అనేది ఉపయోగపడుతుంది. సో ఫైర్ అనేది అందరికీ, మీ ఇన్కమ్ లెవెల్ ఏదైనా సరే మీరు ఫైర్ ప్రిన్సిపల్ని యూజ్ చేయొచ్చు. అసలు మనం చేసే ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు, ఇది మన వల్ల కాదు అని చాలామంది అనుకుంటారు. అందరూ కూడా ఏమనుకుంటారంటే హై ఇన్కమ్ ఉంటేనే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మనం ఎంత తక్కువ సంపాదించినా ఎంత ఎక్కువ సేవ్ చేస్తున్నాం అనేదే ముఖ్యం. ఉదాహరణకి ఈ పుస్తకంలో మెన్షన్ చేసిన ఒకరి స్టోరీనే మీకు చెప్తాను. 26 ఏళ్ల మేనేజ్మెంట్ ఎనలిస్ట్ అయిన కేలిన్ mid-60s వరకు వర్క్ చేయాలనే ఆలోచనలోనే ఉంది. ఈ ఆలోచన వల్ల ఆమెకి డిప్రెషన్ కూడా వచ్చేసింది. అప్పుడు ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగి తన బాయ్ ఫ్రెండ్ కైల్ వాళ్ళ అమ్మగారు రికమెండ్ చేసిన ఫైర్ బ్లాగ్స్ చదవడం మొదలుపెట్టింది. కేలిన్ అండ్ కైల్ ఈ కపుల్ ఇద్దరి కంబైన్డ్ ఇన్కమ్ $50,000 కన్నా తక్కువే. అయినా సరే 2016 నుంచి ఫైర్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారు. ఇది వరకు మొత్తం ఈ $50,000 ఖర్చు చేసేసేవారు. కానీ స్లోగా వాళ్ళ యాన్యువల్ ఎక్స్పెన్సెస్ని $32,000కి తగ్గించుకున్నారు. 6 సంవత్సరాల్లో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ చేయాలనే ప్లాన్ చేసుకున్నారు. కానీ వాళ్ళ గోల్ ఎర్లీ రిటైర్మెంట్ మాత్రమే కాదు. వాళ్ళు అనుకుంది ఒకటే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది 5 yearsలో వచ్చినా పర్వాలేదు, 30 ఏళ్ళ తర్వాత వచ్చినా పర్వాలేదు. వాళ్ళు పాటించింది ఫైర్ కోర్ వాల్యూ. అదేంటంటే మెటీరియలిజం కన్నా హ్యాపీనెస్కి వాల్యూ ఇవ్వడం. దీనికి ఇన్కమ్ బ్రాకెట్కి సంబంధం లేదు, ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ ఫైర్ ప్రిన్సిపల్ చాలా ఎక్స్ట్రీమ్గా అనిపిస్తుందని చాలామంది అనుకుంటారు. తీవ్రంగా సేవింగ్స్ చేస్తారు. కానీ ఎవరైనా సరే దీన్ని ఫ్లెక్సిబుల్గా అప్రోచ్ అవ్వచ్చు. స్కాట్ మరియు టైలర్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఈ లెసన్ నేర్చుకున్నారు. డిసెంబర్ వచ్చేసరికి క్రిస్మస్కి బడ్జెట్ ప్లాన్ చేయలేదని రియలైజ్ అయ్యారు. మామూలుగా వీళ్ళిద్దరూ క్రిస్మస్కి $1,500 స్పెండ్ చేసేవారు. ఈసారి మాత్రం $150తో కానిచ్చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ $150కి క్రిస్మస్ పార్టీ చేయడం ఏంటి, మరీ ఇంత పిస్నారోలం అయిపోయావా, ఆ ఆలోచనని ఒక బర్డెన్ లాగా చూడటం మొదలుపెట్టారు. ఈ క్రిస్మస్ అనేది వాళ్ళకి ఎందుకంత మెయిన్ అంటే, మనకి సంక్రాంతికి కొత్త బట్టలు ఎలా కొనుక్కుంటామో వాళ్ళకి క్రిస్మస్ అప్పుడు ఒకరికొకరు ప్రెజెంట్స్ ఇచ్చుకోవడం అనేది ఒక సాంప్రదాయం. వాళ్ళ పిల్లలకి, బయట వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ వీళ్ళు గిఫ్ట్లు కొని ఇవ్వాలి. కానీ దీనికోసం మొత్తం సేవింగ్స్ ఊట్ చేయకూడదు, అలాగే పండగ కూడా చేసుకోవాలి అనే ఆలోచనకు వచ్చారు. ఇలాంటి మూమెంట్స్లోనే మనం కూడా ఎమోషన్కి వెళ్ళిపోతాం, అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా ఖర్చు చేసేస్తాం. అండ్ ఇలాంటి ఎమోషన్ ప్రతి నెల రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకే ఫైర్ ప్రిన్సిపల్ గుర్తుంచుకోండి. ఫైర్ అంటే లాంగ్ టర్మ్ హ్యాపీనెస్కి దోహదపడే చాయిసెస్ తీసుకోవడం. అలా అని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఇప్పుడు మన ప్రెజెంట్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఖర్చులు తగ్గాలి, మీ సరదాలు కూడా మీకు ఉండాలి. అలా ఆలోచించి స్కాట్ అండ్ టైలర్ ఫైర్ ఫ్రెండ్లీ సొల్యూషన్ని కనుక్కున్నారు. వాళ్ళ చిన్న బేబీ జోవీకి సెకండ్ హ్యాండ్లో పుస్తకాలు కొన్నారు. మరియు వాళ్ళ కజిన్ వాళ్ళ పిల్లలకి మాత్రం కొత్త గిఫ్ట్స్ కొన్నారు. అండ్ వాళ్ళ ఏజ్ కన్నా పెద్దగా ఉన్నవారికి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇవ్వడం మానేశారు. ఇలా వాళ్ళ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకున్నారు. అండ్ స్లోగా స్కాట్ అండ్ టైలర్ సంవత్సరానికి $60,000 సేవింగ్ చేయడం మొదలుపెట్టారు. 9 yearsలో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించే టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఆ క్రిస్మస్ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు రియలైజ్ అయ్యింది ఏంటంటే, ఆల్వేస్ ఫ్రూగల్గా అంటే ప్రతిసారి పొదుపుగా ఉండాల్సిన అవసరం లేదు అని. కానీ వాళ్ళ వాల్యూస్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా వాళ్ళ ఆనందానికి అనుగుణంగా ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. సో ఇంత వీడియోలో మెయిన్ పాయింట్ ఏంటంటే, సో మనం ఎంత కావాలంటే అంత సేవ్ చేయొచ్చు. కానీ మనం స్లోగా ఇది మర్చిపోతున్నాం. ఖర్చు పెట్టాలి, తప్పు లేదు. కానీ ఆ ఖర్చు మన అనవసరమైన వాటికి పెడుతున్నాం. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో మీరు స్పెండ్ చేసే ప్రతి రూపాయికి మీనింగ్ ఉండేలా ఆలోచించండి. అండ్ డబ్బు గురించి మాట్లాడడం మన అందరికీ అంత కంఫర్టబుల్గా ఉండదు. వెల్స్ ఫార్గో వాళ్ళు చేసిన ఒక సర్వే ప్రకారం డెత్ అండ్ పాలిటిక్స్ కంటే కూడా మనీ అనేది మోస్ట్ ఛాలెంజింగ్ కాన్వర్జేషన్ టాపిక్ అని చెప్పారు. సో మీ ఫ్రెండ్స్తో ఎవరికైతే మనీ మీద మంచి నాలెడ్జ్ ఉందో అతనితో మాట్లాడండి. వాళ్ళ దగ్గర సేవింగ్ ఆప్షన్స్ ఏమున్నాయో కూడా మీరు ఒకసారి డిస్కస్ చేయండి, తప్పు లేదు. అండ్ మీరు కూడా ఈ ఫైర్ ఫిలాసఫీ గురించి మాట్లాడండి. ఈ ఫైర్ ఫిలాసఫీ సింపుల్గా ఒకటే చెప్తుంది, అర్థం లేని ఖర్చులను కంట్రోల్ చేయండి, ఎక్కడ అవసరమో అక్కడ ఇన్వెస్ట్ చేయండి. అండ్ మీకు ఉపయోగపడే, మీకు నచ్చే వర్కులు చేస్తూ ఒక సైడ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి. ఏది అవసరం, ఏది అనవసరం అనేది తెలుసుకోండి. సేవింగ్ టార్గెట్ పెట్టుకోండి అండ్ దాన్ని రీచ్ అవ్వడానికి అస్సలు తగ్గకండి.
అండ్ ఫ్రెండ్స్, తప్పకుండా మీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.